ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున అందరికీ ప్రత్యేకంగా జేబీఎంలు తెలియజేస్తున్నాను. ఈ ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నగరం, ఈ నగరం నడిబొడ్డిది. వాస్తవంగా అందరూ గమనించాలా. ఇక్కడ ఇది ఎన్ఎస్పి కెనాల్కు సంబంధించినటువంటి ఈనం భూమి. 11 ఎకరాలు భూమి ఉన్నది. ఇక్కడ ఈ 11 ఎకరాల్లో ముక్తినాథుల పాటు సర్వే నెంబర్ 186, 187 ఈ సర్వే నెంబరు ఈ భూమి ఖాళీగా ఉంది కాబట్టి, ప్రభుత్వ భూమి కాబట్టి, నిన్న ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వామపక్షాలు సిపిఐ పార్టీ తరఫున కొంతమంది దళిత బడుగు బలహీన వర్గాల వారు, మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, మరి అగ్రకులాల్లో ఉన్నటువంటి నిరుపేదలు కూడా ఇక్కడ నివేశ స్థలాల కోసం వచ్చి సదును చేసుకున్నటువంటి సందర్భంలో ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం, తహసీల్దార్ అయితేనేమి, ఆర్డీఓ అయితేనేమి, మరి ఎవరైతేనేమి పోలీసుల సహాయ సహకారాలతోటి వీరిని ఖాళీ చేయించి పంపడం జరిగింది. ఇది సబబేనా అని అడుగుతున్నాను. అంతేకాకుండా రెవెన్యూ అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి, మీరు ఎవరైనా సరే ఇంటి నివేశ స్థలాలు లేకపోతే సచివాలయం ద్వారా మీరు అప్లై చేసుకోండి, దీన్ని మేము పరిశీలించి అర్హులైనటువంటి వారికి ఇంటి స్థలాలు ఇస్తాం, కానీ మీరు వచ్చి ఇక్కడ ఆక్రమించడానికి లేదని చెప్పి మీడియా సమావేశంలో ఒంగోలు ఆర్డీఓ గారు మాట్లాడటం జరిగింది. నేను ఒకటే మా మాల మహానాడు తరపున అడుగుతున్నాను. ఇక్కడ పార్టీలకు అతీతంగా మాట్లాడుకుందాం. మనం ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, అగ్రకుల పార్టీలే కదా అన్ని, ఒక పార్టీ అధికారంలోకి వస్తే ఆ ఎమ్మెల్యే ఏమంటాడు, తీసుకెళ్లి ఎరిజల్లు కాడుతాడు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి నివేశ స్థలాలు అంటే. ఒంగోలుకు దూరంగా ఒక 20 కిలోమీటర్లు ఇస్తాడు. ఇంకొక ఎమ్మెల్యే వస్తే కొత్తపట్నంలో ఇస్తాడు. ఇంకొక ఎమ్మెల్యే వస్తే మరి తాగుకుంట అవతల మద్యపాళ్ళు ఇస్తాడు. ఈ విధంగా అగ్రకుల పార్టీలు వారందరూ కలుసుకొని ఎవరైనా అంటే ఎలికిన మొత్తానికి ఏ పిల్లి ఏదైనా ఒకటేనా సామెత ప్రకారం ఎవరు గెలిచినా కూడా మా దళిత గిరిజన బహుజనుల్ని అంటే నివేశ స్థలాలు లేనటువంటి వారిని అందరినీ ఊరికి దూరంగా ఇస్తారు. ఈ నడిబొడ్డును ఎవరు ఎందుకు ఎవరంటే, ఇక్కడ దళిత బడుగు బలహీన వర్గాలందరూ నడిబొడ్డున ఉండటానికి అవసరం లేదా, ఉండాల్సిన అవసరం లేదా, నడిబొడ్డున ఉండటం మీకు ఇష్టం లేదా? ఈ భూమి ఎవరికి ఇస్తారు మీరు చెప్పండి. మీరు ఈ 11 ఎకరాల భూమి ఎవరికి ఇస్తారు చెప్పండి. మీరు స్వాధీనం చేసుకుంటారు అంటే ఇక్కడ మీ యొక్క అధికార పార్టీని అంటలా, ఇక్కడ అగ్రకుల పార్టీలను మాత్రం అందరిని అంటాను. ఇది ఖాళీ చేయించారు. ఇక్కడ నిన్న వచ్చినటువంటి వారి అందరిలో ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళని పరిశీలించి మరి ప్రతి ఒక్కరికి 9 మరి గదుల లెక్కన ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున నిన్న ఎవరైతే ఈ యొక్క ప్లేస్లోకి వచ్చారో సిపిఎం పార్టీ తరఫున, సిపిఐ పార్టీల తరఫున వారందరిని అభినందిస్తున్నాను. మీరు రేపు కానీ ఎల్లుండి కానీ ప్రకటించండి. అర్హులైనటువంటి వారికి ఖచ్చితంగా ఈ 11 ఎకరాల్లో ముక్తినాథుల పాటు సర్వే నెంబర్ 186, 187 దాంట్లో ఖచ్చితంగా ఇవ్వాలా.